పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. ఆ రోజున చెప్పలేకపోయినా ఈ రోజు నాకు 150 రోజుల గౌరవ ముఖ్యమంత్రి గారి అనుభవంతో కూడిన ఈ పాలనలో నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ $1 ట్రిలియన్ ఎకానమీగా అతి త్వరలోనే 5 సంవత్సరాలు వెళ్తుందని మనసు సంపూర్ణ విశ్వాసం ఉంది. 5 సంవత్సరాలు కాదు గౌరవ ముఖ్యమంత్రి గారు తెలియజేసిన అధ్యక్ష, మీరు ఇంకొక దశాబ్దం కూడా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నామని తెలియజేస్తున్నారు. మీరు ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని, ఇదే మీ ప్రతిభా పాఠవాలు చూపించాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటూ, పవన్ కళ్యాణ్ ఇలా అని చేశారేంటి, ఏదో అనుకుంటే ఇంకేదో అయిందేంటి, కార్యకర్తల అభిమానుల గందరగోళం. పవన్ కళ్యాణ్ అందరి ఆశలపై నీళ్లు చల్లారా? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆయనను అభిమానించే అందరి ఆశలపై నీళ్లు చల్లేశారు. 10 ఏళ్ల పాటు చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా ఉండాలని ఆయన ఆకాంక్షించడంతో అందరిలో ఆయన పలుచనయ్యారు. పవన్ కళ్యాణ్ ఒక హీరోగా లక్షలాది మంది ఆరాధిస్తారు. అదే సమయంలో తమ సామాజిక వర్గానికి చెందిన నేతగా కోట్లాది మంది అభిమానిస్తారు. గత ఎన్నికల్లో కాపులందరూ ఐక్యంగా నిలిచి ఓట్లు వేసింది పవన్ కళ్యాణ్కు రాజకీయంగా ఆయన ఉన్నత స్థానాన్ని అధిష్ఠించాలన్న ఆకాంక్షతోనే. విభజిత ఆంధ్రప్రదేశ్లో కాపు సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనూ విభజిత ఏపీలోనూ కాపు సామాజిక వర్గం నేతలు ఎవరూ ముఖ్యమంత్రి కాలేకపోయారు. ఆ లోటును పూడ్చేందుకు పవన్ వచ్చారని కాపులంతా మొన్నటి ఎన్నికల్లో ఏకమై పూనకాలు పూనడంతో ఓట్లు వేశారు. అయితే ఆయన చంద్రబాబుకు పొగటలతో ముంచెత్తుతూ మరో 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉండాలంటూ ఆకాంక్షించడం ఎంతవరకు సబబని అనేక మంది సోషల్ మీడియాలో కామెంట్స్ మొదలయ్యాయి. పవన్ను ఆరాధించే అభిమానులు సైతం ఇదే అభిప్రాయంలో ఉన్నారు. పవన్ను ముఖ్యమంత్రిగా చూడాలన్నదే వారి ఆకాంక్ష. కేవలం స్క్రీన్ పైనే కాదు, రాజకీయంగా కూడా ఆయనను హీరోలాగే చూడాలనుకుంటారు. పవన్ దే పైచే ఉండాలనుకునే వీరాభిమానులు ఉన్నారు. ముఖ్యమంత్రి అవుతారనే గత ఎన్నికల్లో పోలింగ్ కేంద్రాల వద్దకు ఫ్యాన్స్ అంటే యువకులు క్యూ కట్టి మరీ గాజు గ్లాసు గుర్తుపై ఓటేశారు. జనసేన పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానాలను 2 పార్లమెంటు స్థానాలను గెలిపించి 100% స్ట్రైక్ రేటుతో విజయాన్ని అందించగలిగారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ ఇటు జన సైనికులను అటు కాపు సామాజిక వర్గాన్ని విస్మరించారన్న విమర్శలు వినపడుతున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబును ప్రశంసించడానికే ఆయన ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం కూడా వారికి మింగుడుపడడం లేదు. పవన్ను శాసించే వ్యక్తిగా ఉండాలనుకున్నారు, కానీ యాచించే వ్యక్తిగా కాదని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఇటు అభిమానులు అటు సొంత సామాజిక వర్గ ఆకాంక్షను కూడా కాదని మరో 10 ఏళ్ల పాటు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకొని పవన్ పెద్ద తప్పు చేశారంటూ వారు వాపోతున్నారు. పవన్ కళ్యాణ్కు ఇది భవిష్యత్తులో పెద్ద ఎత్తున డ్యామేజీ చేసే అవకాశాలు మాత్రం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.